గతసారి మనం మనసుని కంట్రోల్ చేయటం గురించి మాట్లాడాం కదా. అన్ని ప్రాణులలో సమానత్వం చూడటం గురించి కూడా చాలా మంచి మాటలు వచ్చాయి. అవునమ్మా, అర్జునుడు అడిగారు కదా, మనసు చాలా చంచలంగా ఉంటుంది అని, గాలిలాంటిది అని చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకున్నావు ఆరవ్. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అభ్యాసంతో వైరాగ్యంతో మనసుని అదుపులో పెట్టుకోవచ్చు అని. నాన్న, అర్జునుడికి అది అర్థమైందా? అది అర్థమైంది మీరా, కానీ అర్జునుడికి ఇంకో సందేహం వచ్చింది, చాలా ముఖ్యమైన సందేహం. ఇప్పుడు ఆ శ్లోకాలు చూద్దాం. అసమ్యతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వస్యాత్మనాతు యతత శక్యో వాప్తుముపాయతః. కృష్ణుడు చెప్తున్నాడు, మనసుని అదుపు చేసుకోలేని వాళ్లకి యోగం చాలా కష్టంగా ఉంటుంది అని. కానీ మనసుని అదుపులో పెట్టుకుని సరైన పద్ధతిలో ప్రయత్నించే వాళ్లకి తప్పకుండా సాధ్యమవుతుంది అని నా అభిప్రాయం అంటున్నాడు కృష్ణుడు. అమ్మా, యోగమంటే ఏమిటి? మనం ఎప్పుడూ వినాం కానీ. యోగం అంటే ఒక ప్రాక్టీస్ ఆరవ్. మనసుని శరీరాన్ని డిసిప్లిన్ చేసుకోవడం. అది మెడిటేషన్ అయినా కావచ్చు, మంచి పని చేయడమైనా కావచ్చు. ఒక లక్ష్యం వైపు నిలకడగా నడవడం, అదే యోగం. మనసుని అదుపు చేసుకోవడం అంటే ఏమిటి నాన్న? మనసు మనకే కదా. మీరా, మనసు మనదే, కానీ అది మన మాట ఎప్పుడూ వినదు కదా. నువ్వు చదువుకోవాలని కూర్చుంటావు, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది అదుపు చేసుకోవడమే కష్టం. నిజమే నాన్న, మ్యాచ్ చేస్తుంటే మనసు క్రికెట్ గురించి ఆలోచిస్తుంది. అదే కృష్ణుడు చెప్తున్నది. అసమ్యత అంటే అదుపు లేని, వస్యాత్మ అంటే మనసుని అదుపులో పెట్టుకున్నవాడు. ఆ తేడా చాలా పెద్దది. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే సక్సెస్ వస్తుంది. అది ఈ శ్లోకం చెప్పే ముఖ్యమైన మాట. హోంవర్క్ ముందు చేసి ఆడుకోవడం కష్టంగా అనిపించినా అది చేయగలిగిన వాళ్లే ముందుకు వెళ్తారు. కానీ నాన్న, అర్జునుడు ఇప్పుడు ఏమడుగుతాడు? అదే చూద్దాం. కృష్ణుడు ఇది చెప్పాక అర్జునుడికి ఒక పెద్ద సందేహం వచ్చింది. తర్వాతి శ్లోకంలో అర్జునుడే అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, కృష్ణష్ణ, ఒక మనిషి శ్రద్ధతో మంచి దారిలో నడవటం మొదలుపెట్టాడు, కాని మధ్యలో మనసు చలించిపోయింది, యోగంలో పూర్తి సిద్ధి రాలేదు. అలాంటివాడికి ఏమవుతుంది? అంటే మొదలుపెట్టి ఫినిష్ చేయలేదు అని అడుగుతున్నాడా? సరిగ్గా, శ్రద్ధ ఉంది, మంచి ఇంటెన్షన్ ఉంది, కానీ పూర్తి చేయలేకపోయాడు. అర్జునుడికి భయంగా ఉంది, ఇలాంటి వాళ్లకి ఏమవుతుందో అని. అమ్మా, అర్జునుడు తన గురించే అడుగుతున్నాడా? చాలా మంచి ప్రశ్న మీరా. అర్జునుడికి తన గురించే భయంగా ఉంది. నేను కూడా ఇలా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతానేమో అని. అది నాకు అనిపిస్తుంది నాన్న. డ్రాయింగ్ నేర్చుకోవాలని మొదలుపెట్టాను, మళ్ళీ ఆపేశాను. ఆరవ్ అర్జునుడికి అదే అనిపించింది. మొదలుపెట్టి ఆగిపోతే అన్నీ పోతాయా అని భయం. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో అర్జునుడు ఇంకా లోతుగా అడుగుతున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. అర్జునుడు చాలా భయంగా అడుగుతున్నాడు. ఆ మనిషి రెండు వైపులా తప్పిపోతాడా? లౌకిక జీవితంలో కూడా నష్టపోయి, ఆధ్యాత్మిక దారిలో కూడా చేరుకోలేకపోయి చిన్నాభిన్నమైన మేఘంలా అయిపోతాడా అని. చిన్నాభిన్నమైన మేఘమంటే ఏమిటి అమ్మా? మీరా, ఆకాశంలో పెద్ద మేఘముంటే ఎలా ఉంటుందో చూసావు కదా. గాలికి అది చిన్న చిన్న ముక్కలైపోతుంది. అర్జునుడు అడుగుతున్నాడు, ఆ మనిషి కూడా అలా అయిపోతాడా, ఎక్కడా చేరుకోలేకుండా? అది చాలా సాడ్ గా ఉందమ్మా, రెండు వైపులా లూజ్ అవడం. అర్జునుడికి నిజంగా భయంగా ఉంది ఆరవ్. ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. మంచి దారిలో నడవటం మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతే అన్నీ వృధా అవుతాయా అని. ఇప్పుడు నేర్చుకున్న విషయాలు ఏమీ పోవు. అది పియానో అయినా డ్రాయింగ్ అయినా ఆ ఎఫర్ట్ నీలో ఉండిపోతుంది. కృష్ణుడు ఏమంటాడు నాన్న? అర్జునుడు ఇంకో శ్లోకంలో కృష్ణుణ్ణి నేరుగా అడుగుతున్నాడు. చూద్దాం. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తు మర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేత్త నహ్యుపపద్యతే. అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ, ఈ సందేహాన్ని పూర్తిగా తీర్చే శక్తి నీకే ఉంది. నీ తప్ప ఇంకెవరూ ఈ సందేహాన్ని పోగొట్టలేరు అని. అర్జునుడు కృష్ణుడిని చాలా నమ్ముతున్నాడు కదా అమ్మా. అవును ఆరో, సంశయం అంటే డౌట్. అర్జునుడికి ఉన్న డౌట్ చాలా పెద్దది. మనసు చలించిపోతే, మంచి పని పూర్తి చేయలేకపోతే అన్నీ పోతాయా అని. ఆ భయాన్ని పూర్తిగా పోగొట్టమని కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. నాకు అలాంటి డౌట్స్ వస్తాయమ్మా.
నేను డ్రాయింగ్ సరిగ్గా చేయలేకపోతే టీచర్ ఏమంటుందో అని. మీరా, అడగడం చాలా ముఖ్యం. డౌట్ని మనసులో పెట్టుకుంటే అది పెద్దదవుతూ ఉంటుంది. అర్జునుడు అడిగాడు, అందుకే కృష్ణుడు జవాబు చెప్పగలిగాడు. అడిగితేనే అర్థమవుతుంది. కానీ నాన్న, అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, మనం ఎవర్ని అడగాలి? అమ్మని, నన్ను, టీచర్ని. డౌట్ వచ్చినప్పుడు ఒంట్లో పెట్టుకోకూడదు ఆరవ్. అర్జునుడు తన డౌట్ని బయటకు చెప్పాడు. అందుకే కృష్ణుడు అద్భుతమైన జవాబు చెప్పగలిగాడు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. శ్రీ భగవాను వాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. కృష్ణుడు చెప్తున్నాడు, పార్థ, మంచి పని చేసేవాళ్లకి ఈ లోకంలో కాని పరలోకంలో కాని నాశనం అనేదే లేదు. మంచి చేసేవాళ్లు ఎప్పుడూ చెడుగతికి వెళ్లరు అని. అంటే మొదలుపెట్టి ఆగిపోయినా ఏమీ పోదా? అవును ఆరవ్, కళ్యాణకృత్ అంటే మంచి పని చేసేవాడు. అలాంటివాడికి దుర్గతి అంటే చెడు ఫలితం రాదు అని కృష్ణుడు చాలా క్లియర్లీ చెప్తున్నాడు. నాన్నా, కృష్ణుడు అర్జునుణ్ణి తాత అని పిలిచాడు కదా, అది ఏమిటి? చాలా మంచి అబ్జర్వేషన్ మీరా. తాత అంటే ప్రేమగా పిలవడం, నా బిడ్డ అనే అర్థంలో. కృష్ణుడు చాలా ప్రేమతో జాగ్రత్తగా అర్జునుడికి చెప్తున్నాడు. అంటే కృష్ణుడికి అర్జునుడంటే చాలా ఇష్టం కదా నాన్నా? చాలా ఇష్టం. అందుకే ఇంత క్లియర్లీ చెప్తున్నాడు. భయపడకు, మంచి దారిలో నడిచిన వాళ్లకి ఏ లోకంలోనూ నష్టం లేదు అని. మంచి పనులు ఎప్పుడూ మంచే తీసుకొస్తాయి. అది ఈ శ్లోకం చెప్పే కోర్ విషయం. అమ్మా, నేను డ్రాయింగ్ ప్రాక్టీస్ ఆపేశాను కదా, అది వృధా అయిపోయిందా? లేదు మీరా, నువ్వు నేర్చుకున్నది నీలో ఉంది. నువ్వు ఆపినా ఆ ఎఫర్ట్ నిన్ను వదలదు. కృష్ణుడు అదే చెప్తున్నాడు. నాన్న, ఇది నిజంగా జరుగుతుందా? మంచి పని చేసినా పూర్తి చేయలేకపోయినా ఏమీ పోదా? ఆరవ్, నువ్వొక్కసారి ఆనెస్ట్లీ ప్రయత్నించావంటే ఆ ప్రయత్నం నిన్ను కొంచెం మారుస్తుంది. అది లోపల ఉండిపోతుంది, అది పోదు. అంటే ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు అని కదా నాన్నా? సరిగ్గా చెప్పావు మీరా. ఈ శ్లోకంలో ఒక మాట చాలా బాగుంది. కళ్యాణకృత్, మంచి పని చేసేవాడు. కృష్ణుడు ఒక్క మాటలో చాలా చెప్పాడు. అమ్మా, కానీ మంచి పనంటే ఏమిటి? పెద్ద పని చేయాలా? పెద్ద పని అవసరం లేదు ఆరవ్. నిజాయితీగా ఉండటం, ఇంకొకరికి హెల్ప్ చేయటం, నీకు నిచ్చిన పని శ్రద్ధగా చేయటం, ఇవన్నీ కళ్యాణ కార్యాలే. నేను రోజూ అమ్మకి హెల్ప్ చేస్తాను, అది కూడా మంచి పనేనా? అది చాలా మంచి పని మీరా. చిన్న పనైనా పెద్ద పనైనా మంచి ఇంటెన్షన్తో చేస్తే అది కళ్యాణ కార్యమే. నాన్న, అర్జునుడికి ఇప్పుడు ఆ భయం పోయిందా? కృష్ణుడు చాలా క్లియర్లీ చెప్పాడు, 2 లోకాలలో నాశనం లేదు అని. అర్జునుడికి ఆ మాటలు వినగానే కొంచెం నిలకడగా అనిపించి ఉంటుంది. ఈ శ్లోకంలో కృష్ణుడు నైవేహ నాముత్ర అన్నాడు. ఇక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేదు అని 2 వైపులా భరోసా ఇచ్చాడు. అమ్మా, కృష్ణుడు అర్జునుడికి భయం పోగొట్టాడు కదా, అది చాలా ప్రేమ కదా? అవును మీరా, భయంలో ఉన్న వాళ్లకి నిజమైన జవాబు చెప్పడం అది నిజమైన ప్రేమ. ఈ 5 శ్లోకాలు చూస్తే ఒక జర్నీ కనిపిస్తుంది. కృష్ణుడు చెప్పాడు, మనసు అదుపులో ఉంటే యోగం సాధ్యమవుతుంది అని. అర్జునుడికి వెంటనే సందేహం వచ్చింది. అర్జునుడు మొదలుపెట్టి ఆగిపోతే అన్నీ పోతాయా అని అడిగాడు. అవును, మేఘం చిన్నాభిన్నమైపోతుందా అని భయపడ్డాడు. అది చాలా ఆనెస్ట్ భయం. కాని కృష్ణుడు చెప్పాడు, లేదు అని, ఏమీ పోదు అని. ఆ లేదు అనే మాట చాలా శక్తివంతమైనది మీరా. కృష్ణుడు చెప్పాడు, మంచి పని చేసేవాళ్లకి దుర్గతి రాదు, ఎప్పుడూ రాదు. నాన్న, అంటే నేనిప్పుడు ట్రై చేసి పూర్తి చేయలేకపోయినా ఆ ట్రై వృధా కాదా? వృధా కాదు ఆరవ్. నువ్వు ట్రై చేసినప్పుడు నీలో ఏదో మారుతుంది. ఆ మార్పు నీతో ఉంటుంది. అందుకే కృష్ణుడు కళ్యాణకృత్ అన్నాడు. మంచి చేసేవాడు, ఆ మంచి ఇంటెన్షన్, ఆ ప్రయత్నం, అది నాశనమవుదు. అమ్మా, ఇది వింటే నాకు ట్రై చేయాలని అనిపిస్తుంది. భయం కొంచెం తక్కువైంది. అదే కృష్ణుడు అర్జునుడికి చెయ్యాలనుకున్నది మీరా. భయం తీసేసి ముందుకు నడవమని చెప్పాడు. కానీ అర్జునుడు ఇంకా ఏమైనా అడుగుతాడా నాన్న? కృష్ణుడు ఇంకా చెప్తున్నాడు, ఆరవ్, మంచి పని చేసిన వాళ్లకి తర్వాత ఏమవుతుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అర్జునుడి భయాన్ని చాలా దగ్గరగా చూశాం. మంచి పని మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతే అన్నీ పోతాయా అని అడిగాడు. కృష్ణుడు చెప్పాడు, లేదు, ఏమీ పోదు అని. అమ్మా, కృష్ణుడు ఇంకా ఏమీ చెప్తాడు? ఆ మంచి మనిషికి తర్వాత ఏమవుతుందో చెప్పాడా? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, మంచి పని చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి తర్వాత జన్మలో ఏమవుతుందో, వాళ్ళు ఎక్కడ పుడతారు, ఏమీ నేర్చుకుంటారు అని. అది విన్నాక అర్జునుడికి ఒక పెద్ద నిరాశ తీరిపోతుంది. నాన్న, అంటే ఆగిపోయినా తర్వాత మళ్ళీ మొదలవుతుందా? ఎక్కడ ఆగాం అక్కడి నుండి? అదే క్వశ్చన్ పట్టుకో ఆరవ్. కృష్ణుడు ఏమంటాడో విందాం.